శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యోం నమః. శ్రీ మాతాపితృభ్యాం నమః. ముందుగా అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ పరాభవనామ సంవత్సరంలో నవనాయకుల యొక్క ఆధిపత్యాలు, వారిచ్చు శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఎలా ఉంటాయి అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. ఈ పరాభవనామ సంవత్సరంలో ఈ సంవత్సరానికి రాజు వీరరసాధిపతి అయినటువంటి గురుడు, అలాగే మంత్రి కుజుడు, సైన్యాధిపతి ఆర్ఘ్యాధిపతి మేఘాధిపతి చంద్రుడు, సస్యాధిపతి శుక్రుడు, అదే విధముగా ధాన్యాధిపతి బుధుడు, రసాధిపతి సూర్యుడు. ఈ నవనాయకులలో 7 ఆధిపత్యములు శుభగ్రహములకు ఇచ్చుట వలన, 2 ఆధిపత్యములు పాపులకు ఇచ్చుట వలన ఈ సంవత్సరం అంతా కూడా దేశంలో ప్రజానురంజక పాలన జరుగుతుంది. అదేవిధంగా అన్ని రంగాలలో కూడా మంచి అభివృద్ధి సాధించేటటువంటి పథకాలు అమల్లోకి వస్తాయి. అలాగే ఐటీ రంగం కూడా బాగా ఉండేటటువంటి అవకాశం కనబడుతుంది. అలాగే ఈ సంవత్సరము ఋతుపవనాలు కూడా సకాలంలో వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. 4 కుంచాల వర్షం దేశంలోనూ రాష్ట్రంలోనూ కురిసేటటువంటి అవకాశం ఉన్నది. ఈ సంవత్సరం అంతా కూడా అన్ని రకాల ధాన్యాలకు మంచి ధరలు లభించేటటువంటి అవకాశం ఉన్నది. అలాగే ఈ సంవత్సరం కూడా కొంత వర్షాలు అధికంగా పడుట వలన నగరములకు వరదలు వచ్చేటటువంటి అవకాశం కూడా కనబడుతుంది. ఆ విధంగా ఈ సంవత్సరం వేసవిలో కూడా అధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు ఉండేటటువంటి అవకాశం కూడా కనబడుతున్నది. ఈ సంవత్సరము 12 రాసుల వారి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాము. మొదటిగా మేషరాశి. అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదము మేషరాశి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయము 11, వ్యయము 5. అదేవిధంగా రాజపూజ్యం 2, అవమానం 4. వృషభ రాశి. కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి 1, 2, 3, 4 పాదములు, మృగశిర 1, 2 పాదములు వృషభ రాశి. ఈ రాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరంలో ఆదాయం 5, వ్యయము 14, రాజపూజ్యము 5, అవమానము 4. మిథున రాశి. మృగశిర 3, 4 పాదములు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదములు, పునర్వసు 1, 2, 3 పాదములు మిథున రాశి. ఈ రాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరంలో ఆదాయము 8, వ్యయము 11, రాజపూజ్యము 1, అవమానము 7. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరంలో ఆదాయ వ్యయం ఏ విధంగా ఉంటుంది అనగా ఆదాయం 2, వ్యయము 11, రాజపూజ్యము 4, అవమానము 7. ఈ కర్కాటక రాశి వారికి పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు మిథున రాశి కిందకి వస్తాయి. సింహరాశి. మఖ 1, 2, 3, 4 పాదములు, పుబ్బ 1, 2, 3, 4 పాదములు, ఉత్తర 1వ పాదము సింహరాశి. ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం కూడా 5, రాజపూజ్యము 7, అవమానము 7. కన్యారాశి. ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త 1, 2, 3, 4 పాదములు, చిత్త 1, 2 పాదములు కన్యారాశి కిందకి వస్తాయి. ఈ సంవత్సరం ఈ కన్యారాశి వారికి ఆదాయము 8, వ్యయము 11 గాను, రాజపూజ్యము 3, అవమానము 3 గాను పరిగణించబడింది. తులారాశి. చిత్త 3, 4 పాదములు, స్వాతి 1, 2, 3, 4 పాదములు, విశాఖ 1, 2, 3 పాదములు. ఈ రాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరంలో ఆదాయము 5, వ్యయము 14, రాజపూజ్యము 6, అవమానము 3. తదుపరి వృశ్చిక రాశి.
విశాఖ 4 పాదము, అనురాధ 1 2 3 4 పాదములు, జ్యేష్ఠ 1 2 3 4 పాదములు వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఆదాయము 11, వ్యయము 5, రాజపూజ్యము 2, అవమానము 6. ధనస్సు రాశి మూల 1 2 3 4 పాదములు, పూర్వాషాఢ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాఢ 1వ పాదము ధనస్సు రాశి. ఈ రాశి వారికి ఆదాయము 14, వ్యయము 11, రాజపూజ్యము 5, అవమానము 6. మకర రాశి ఉత్తరాషాఢ 2 3 4 పాదములు, శ్రవణము 1 2 3 4 పాదములు, ధనిష్ట 1 2 పాదములు మకర రాశి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయము 2, వ్యయము 8, రాజపూజ్యం 1, అవమానము 6. కుంభరాశి ధనిష్ట 3 4 పాదములు, శతభిషం 1 2 3 4 పాదములు, పూర్వాభాద్ర 1 2 3 పాదములు కుంభరాశి. ఈ రాశి వారికి ఆదాయము 2, వ్యయము 8, రాజపూజ్యము 4, అవమానము 2. మీనరాశి పూర్వాభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 1 2 3 4 పాదములు, రేవతి 1 2 3 4 పాదములు మీనరాశి. ఈ రాశి వారికి ఈ సంవత్సర ఆదాయము 14, వ్యయము 11, రాజపూజ్యము 7, అవమానము 2. ఈ విధముగా 12 రాశుల వారి యొక్క ఆదాయ వ్యయాలు ఈ పరాభవనామ సంవత్సరంలో ఈ విధముగా ఉన్నాయి.